విశాఖపట్నం ఏఐ హబ్గా డేటా సెంటర్ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అభివృద్ధి అనిపిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా నిరసిస్తున్నారు అనేదాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా మీకు 100% జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. ప్రతి కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టు ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఎంతో కొంత డిగ్రేడ్ అవుతుంది. బట్ ఎంతవరకు డిగ్రేడ్ అవుతుంది అనేది విషయం ఇక్కడ వీళ్ళు చెప్తున్న వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు, రైతులు మరియు పర్యావరణ వ్యక్తులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నిరసనకారుల పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ డేటా సెంటర్ రావడం వల్ల నీటిపైన, పర్యావరణం పైన, భూమిపైన అధిక ఒత్తిడి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అధిక విదేశీ పెట్టుబడులు, కేంద్రీకృత అభివృద్ధి మరియు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుందని గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్. గూగుల్ డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్ ఏర్పడితే అది కేవలం ఒక కంపెనీ పెట్టుబడి మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును, రాష్ట్ర ఐటీ అభివృద్ధిని పెద్ద అవకాశం ఫ్రెండ్స్. పెద్ద పెనుమార్పు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ మారుతాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎలా అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల హోటల్స్, ఎంఎస్ఎంఈ, స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. దీనివల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే అభివృద్ధి అనేది మ్యాండేటరీగా ఉండాలి ఫ్రెండ్స్. బట్ ఆ అభివృద్ధి అనేది రాబోయే నెక్స్ట్ జనరేషన్ మీద భారం పడకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్, బట్ వాంట్స్ అనేవి అన్లిమిటెడ్. అంటే మనం ఏమన్నా కోరుకోగలం, బట్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ రిసోర్సెస్ని మనం కాపాడుకుంటూ డెవలప్మెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు టైం చూసుకొని నెక్స్ట్ వెరీ మంచి మంచి టాపిక్స్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకొని చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర అంత టైం ఉండట్లేదు, టైం చూసుకొని చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు 100% జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందుతుంది ఫ్రెండ్స్.